నా ప్రత్యేక వందనాలండి. ఈ ఉదయకాలమున ప్రార్థనలో మీరు నాతో ఏకీభవించండి. నా ప్రియులరా, నిజముగా ఈ దినమున మన పట్ల దేవుడు గొప్ప కార్యాలను, గొప్ప మేలను జరిగించబోతున్నాడు. నిండైన కృపచేత మీ కుటుంబాలు వర్ధిల్లాలని, ఆయన పరిశుద్ధమైన మహిమతో మీ కుటుంబాలు క్షేమము కలగాలని, ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత మీ గృహాలను దర్శించాలని నిండైన మనసుతో కోరుకుంటున్న ప్రియులరా, నిజం ఈరోజును కుంగిపోయిన నీ జీవితం, అప్పు సమస్యలు ఉన్న జీవితం, అనారోగ్యంతో ఉన్న నీ సమస్య, భార్యాభర్తల సమస్య, ఈరోజు ఏ వేదన, ఏ బాధ, ఏ దుఃఖం నిన్ను కొట్టుమిట్లాడుతుందో నా ప్రియులరా, మరొక్కసారి ప్రభువుకు మనందరము నిండైన మనసుతో ఆయనకు వందనాలు చెల్లిద్దామా. ఎందుకంటే ఈ దినమున మనము దేవుడు ఆశీర్వదించిండు, ఈ దినమున మనల్ని ప్రత్యేకపరిచిండు కనుక నిశ్చయమైన కృప మీ కుటుంబాలను వర్ధిల్ల చేయబోతుంది. ఏడ్చి కృంగిపోయిన నీ జీవితం, నలిగిపోయిన నీ జీవితం, ఓటమిలో ఉన్న జీవితం, శ్రమలో ఉన్న జీవితం, బాధ వేదనతో కృంగిపోయిన జీవితం, నలిగిపోయిన నీ జీవితంలో ఈరోజు అనేకమైన శ్రమలు నీ కుటుంబాన్ని కొట్టుమిట్లాడుతున్నాయేమో, కానీ ప్రభు ప్రేమ నీ గుమ్మంలో, నీ గృహంలో ఉన్నది. నిశ్చయముగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిశ్చయముగా నీ కుటుంబాలని వర్ధిల్ల చేయబోతున్నాడు. నా ప్రియులారా, మీరందరూ నాతో ఏకీభవించండి. ప్రార్థన గడుపుదాం. ప్రార్థన ప్రత్యేకమైనది. ఉదయకాల ప్రార్థన మన జీవితాలను నూతనముగా ఆశీర్వాదాలతో నింపుతుంది. ఉదయకాల ప్రార్థన ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు కదండి దేవునితో గడిపిన దినాలు ఎంతో శ్రమల నుంచి, వేదల నుంచి విడిపించినాయి. నిశ్చయముగా ఈరోజు నీవు నాతో ఉదయకాలం ప్రార్థనలో ఏకీవించినట్లయితే నిశ్చయముగా నీ సమస్యలన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నున్న చోట, నున్న స్థలములో ఆయన మహిమ దిగబోతుంది. ఆయన సంచరించబోతుండు. ఆయన నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ సంసార జీవితాన్ని, నీ ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నష్టపోయిన నీ జీవితాన్ని వెలిగింపబోతుంది కదండి. ఈరోజు మంచి మీద పడుకొని అనారోగ్యంతో ఉన్న నీ రోగాన్ని దేవుడు స్వస్థపరచబోతుంది. అనేకమైన బిజినెస్ నష్టపోయి ఏ దారి లేక అప్పుల్లో కొట్టుమిట్లాడుతున్న వారి నీ జీవితంలో దేవుడు వెలిగింపబోతుంది. ఈ ఉదయకాల ప్రార్థనలో నిజముగా నీ కుటుంబాన్ని దర్శించబోతుంది. ఈరోజు నీ భర్త మారలేదని చెప్పేసి బాధపడుతున్నామో, ఏడుస్తున్నామో, కృంగిపోతున్నామో, మద్యానికి బానిసపై నా కుటుంబం చీకట్లో కలిగిపోతుందని చెప్పేసి వేదన చెందుతున్నామో, కానీ ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్న నిజంగా యోబు మనం చూసినట్లయితే తన కుటుంబం కొరకు ఉదయకాలమున ప్రార్థించి దేవునికి అర్పించేవాడు. ప్రియులారా, నిజముగా ఈరోజు మనము కూడా అలాంటి ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు మన జీవితంలో ఒక గొప్ప మేలును చేయగల సమర్థుడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, జీవం గల తండ్రి నీకు వందనాలు. సర్వ సృష్టికర్త అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు వందనాలు. నిశ్చయమైన కృపచేత ప్రభా, ఏ సమస్యలతో అయితే ఏ కుటుంబం అయితే కొట్టుమిట్లాడుతుందో ప్రభా తండ్రి, వాళ్ళకు మార్గాలు తెలియక వేదనలో, దుఃఖంలో ఉన్న వారిని దర్శించిన ఆయన ప్రభా, ఇప్పుడే వారు ఉన్న చోట నీ శక్తి, నీ మహిమ, నీ పరలోకపు కృప ఆ కుటుంబాలని దర్శించునుగాక. వాళ్ళ భర్తలో మారుమనసు, పిల్లల్లో మారుమనసు కలుగునుగాక. వేదన, బాధ, రోగము, సమస్య అప్పన్నే కొలిమి కొట్టివేయబడునుగాక. చీకటనే శ్రమలు ఆ కుటుంబాన్ని పారదులునుగాక. చేతబడులను, మంత్రాలను, బ్లాక్ మ్యాజిక్స్ని, అంధకార శక్తులు పాతాలకు కూలిపోనుగాక. నిశ్చయంగా కుటుంబాన్ని దర్శించిన ఆయన, నిశ్చయంగా కుటుంబాన్ని ఆశ్రయించిన ఆయన, నిశ్చయంగా కుటుంబంలో ఒక గొప్ప మేలను, గొప్ప సమాధానము దయచేయి. ఇదిగోనైనా అప్పనే సమస్యల్లో వారి జీవితాలు కొట్టుమిట్లాడుతున్నాయి. సంపాదన లేని జీవితం అయ్యా తండ్రి, వారెంత కష్టపడిన సంపాదనలో చనిపోయిన గొంతుట్ల పడినట్టు వారి జీవితం ఉందైనా. ఇదిగో ప్రభా, వారిని దర్శించు, ఆశీర్వదించు. ఇప్పుడే కుటుంబాల్లో తాకండి ప్రభా, కుటుంబంలో దిగండి నైనా. ఆశీర్వాదకరంగా, మేలుకరంగా కుటుంబాన్ని మార్చండి. వరకున్న సమస్యలు, వరకున్న వేదన, వరకున్న చీకటి శోధనను కొట్టివే ప్రభా. నిశ్చయముగా వారిని దర్శించు. ఇదిగో ప్రభా, ఇంకా ఈ ఉదయకాలమున వారి ఆత్మలో మండునట్లు ప్రభా, అగ్ని జ్వాలలు పరిశుద్ధ ఆత్మతో వారిని తాకండి ప్రభా. నీ మహిమను అక్కడ కుమ్మరింపచ్చే ప్రభా. నడినెత్తి నుంచి అరికాలు వరకు స్వస్థత ప్రభా. అయా ప్రభా, నా తండ్రి, ఏ వేదన, ఏ బాధ, ఏ శోధన కుటుంబంలో కొట్టుమిట్లాడుతుందో ప్రభా, ప్రతి వ్యాధిని స్వస్థపరచు ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి, అయా ప్రభా, మరి ఏ షుగర్, ఏ బీపీ ప్రభా తండ్రి, థైరాయిడ్ ప్రభా, అది క్యాన్సర్, హెచ్ఐవి, అయా ఎముకల ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం తండ్రి, ఏ ప్రాబ్లంతో వారు కొట్టుమిట్లాడుతారో ఇప్పుడే వారికి స్వస్థత ఇచ్చాయి. ధైర్యపరచు ప్రభా, కృప చూపించు. నీవేమా బలము, నీవేమా కోట, నీవేమా ధైర్యము. అయ్యా మేము పిరికి వారము కాదు నాయన, నేను ఆధారిస్తున్నాం ప్రభా. నీ నామంలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యపరచు ప్రభా, బలపరచు. అయా తండ్రి, భయముతో, వేదనతో వారి హృదయాలు కృంగిపోతున్నాయి. అయా తండ్రి, వేదన చెందుతున్నారు ప్రభా. ఎన్నో కుటుంబాలు నిద్రలేని పరిస్థితి ప్రభా, పడుకోలేని పరిస్థితి ప్రభా, ఆయాసం, వేదన, బాధ తండ్రి, మేము ఒంటరిగా ఉన్నాం, మా బ్రతుకేలా, మా జీవితం ఇలా అని చెప్పేసి కృంగిపోయిన వారు ఎంతోమంది తండ్రి. ఈ ఉదయ కాలమున వారిని దర్శించు. ఇదిగోనైనా ఆకాశ వాకిలి విప్పి ప్రభా,
అయ్యా తన కుటుంబాలను దర్శించిన ఆయన, ఆ పిల్లల్ని తాకండి ప్రభా, వాళ్ళ భర్తని తాకండి ఆయన, వాళ్ళ భార్యని తాకండి ప్రభా, నిశ్చయముగా వారు వార్ధిల్లునుగాక. నా ప్రిమిడ్లరా, దేవుని కృప మిమ్మల్ని తాకబోతుంది. ఇదిగో మీరున్న చోట ఆయన మహిమ దిగబోతుంది. ఇదిగో ఆయన శక్తి మీ కుటుంబంలో బలమైన కార్యాలు జరిగించబోతుంది. మీ పరిస్థితులు మారబోతున్నాయి, మీ ఇబ్బందులు మారబోతున్నాయి. దేవుని శక్తి మీ కుటుంబాన్ని తాకబోతుంది. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడు. నిశ్చయమైన కృప మీ కుటుంబాన్ని తాకబోతుంది. నిశ్చయంగా దేవుని మేలు మీ కుటుంబంలో దేవుడు జరిగించబోతున్నాడు. చూడు, 121 అధ్యాయం 1 వచనంలో దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కొండల తట్టు కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నీకు సహాయం కలుగును. దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. మనుషుల సహాయం లేదేమో, మందుల సహాయం లేదేమో కదండి, ఎక్కడ నుంచి నీకు సహాయం లేకను ఉన్నవేమో. ఇదిగో ఈ ఉదయ కాలమున దేవుని మహిమ నిన్ను తాకబోతుంది, నేను దర్శించబోతున్నాను, నీ కుటుంబాన్ని తాకబోతున్నాను. నీ జీవితంలో ఒక ప్రత్యేకతను, ఒక బలమును, ఒక మహిమను చూడబోతాను. హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైన మహిమ, ప్రత్యేకమైన కృప నీ కుటుంబాన్ని తాకబోతుంది. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీ కుటుంబంలో చేయబోతుండు, అద్భుతాలు చేయబోతుండు, మేలు చేయబోతుండు. దేవుని కృప మీ కుటుంబాన్ని తాకబోతుంది. దానియేలు ఉదయకాల ప్రార్థనలో ఎన్నో గొప్ప మర్మాలను దేవుడు బయలుపరచండి. నిజముగా ఈరోజు దేవుని సన్నిధులను ప్రార్థనలు గడుపుచున్నట్లయితే నీ కుటుంబ సమస్యలు, నీ బాధలు, నీ వేదలను దేవుడు మార్గాలు సరళము చేయబోతుండు. వే ఓపెన్ కాబోతుంది. ప్రియుడనా, నీ ముళ్ళ పొదలు కట్లు తెంపబడబోతున్నాయి, కట్టబడిన కట్లు తెంపబడుతున్నాయి. సాతాను సంఖ్యలు, సాతాను బాణాలు, సాతాను క్రియలు కుప్పకూలిపోతున్నాయి. నిశ్చయమైన అభిషేకంతో దేవుడు దిగబోతున్నాను. ఇదిగో సాతాన కుటుంబాలను శోధించడం లేదు. నా జుడైన యేసు క్రీస్తు నామం నేను పాతాలకు బంధిస్తున్నాను. రిహజబ్బా రహందల కబౌ రషిరి రిహందల రజ్నాన్. విడుదల దయచేప్పుడు ఇప్పుడే నీ మహిమ కుటుంబాలను తాకునుగాక. పరిస్థితులు మార్చబడును గాక, భార్యాభర్తలో సమాధానం గాక, పిల్లలు సమాధానం ఉండును గాక. నిశ్చయముగా ప్రభా వారి శత్రువులు 7 మార్గాలు పారిపోను గాక. ఇదిగో ప్రభా, మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, మంచి సమాధానం ఈ దినము, ఈ ఉదయకాల దినమంతా వారికి కాపుదల దయచేయి అయ్యా. వారు వెళ్తున్నాగా వస్తున్నాగా ప్రభా, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు తండ్రి, స్టడీ కావచ్చు ప్రభా, అన్నిట్లలో క్షేమమైన మార్గాలు, సంతోషకరమైన మార్గాలు ప్రభా. అయ్యా, నూతన గృహం లేని గృహం దయచేయి అయ్యా ప్రభా. తండ్రి 4-wheeler వెహికల్ దయచేయి ప్రభా. ఇదిగో తండ్రి, వరకు అన్ని మార్గాలు ఈరోజు నూతనముగా జరుగును గాక. ఎవరైతే బర్త్డే చేసుకున్న ప్రభా వారిని బ్లెస్ అయ్యి ప్రభా, దీవించి. వివాహం జరిగించిన వారి ప్రభా వారిని బ్లెస్ అయ్యి దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఆ కుటుంబాలు వర్ధిల్లును గాక. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు. బలమైన మేలు, బలమైన కృప కుటుంబంలో నడిపించబడును గాక. నీ ఆశీర్వాదాలు కుంభంపబడును గాక. ఈ దినమున ప్రభా వారు చేసే ప్రతి కార్యము సఫలమును గాక. మార్గాలు తెరబడునుగాక. ఎన్నో రోజులు ముయ్యబడిన ద్వారాలు తెరబడునుగాక. ముయ్యబడిన సంఖ్యలు తెంచబడునుగాక. ఈ ఉదయకాల సమయంలో వారు ఆశీర్వాదము చేదవారు వర్ధిల్లునుగాక. అభిషేకాన్ని రిలీజ్ చేసిన ప్రభా, సైతాన్ కాడీలను తెంచివేసిన, దురాత్మ కాడీలను తెంచివేసిన, నిశ్చయముగా కుటుంబాల్లో బలమైన కార్యాలు జరిగించి ఈ ఉదయకాలమున గొప్ప మేలును జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ ఈ ప్రార్థన ద్వారా నువ్వు మేలు పొందినట్లయితే నిశ్చయముగా నీ సమస్యల కొరకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నీ రిక్వెస్ట్ తెలియపరచండి. ఖచ్చితంగా నీ కొరకు మేము ప్రార్థిస్తాం ప్రియబిడ్డలారా. అదేవిధంగా మన యొక్క ఛానల్ మీ వంతు 10 మందికి లైవ్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రార్థన ద్వారా ఎంతోమంది ధైర్యపరచబడతారు కదండి, బలపరచబడతారు. కనుక ఒకవేళ ఈరోజు నూతనంగా నువ్వు చూసినట్లయితే నిశ్చయముగా దేవుని కుటుంబాన్ని ఆశ్రయించను గాక. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.